కరువుని నివారించడం అనేటటువంటిది ప్రకృతితో ముడిపడిన అంశం. ప్రభుత్వాలు చేయగలిగేది సాగునీటి వనరులు మిగతా ప్రాంతాలకు తీసుకురావడం. 70 ఏళ్ల స్వతంత్ర భారతం, 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇది వల్ల కాల. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు అంతర్జాతీయ బ్యాంకు లూటీ చేసి తీసుకొచ్చినా సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంటుంది. భగవంతుడి దయ వల్ల నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు బాగుపడుతుంటే మిగతా ఏరియాలు అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల నదీ తీర ప్రాంతాలు ఉన్న అక్కడ నీళ్లు లేనటువంటి మెట్ట ప్రాంతాలు ఉంటాయనడానికి సాక్ష్యం పల్నాడు లాంటిది నడుస్తూ ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం, నీటి కుంటలు ప్రతి ఎకరం పొలంలో కూడా 4800 గజాలు ఎకరం. కొంతమందికి 2 ఎకరాలు ఉంటుంది, కొంతమందికి 3 ఎకరాలు ఉంటుంది. అలాంటి చోట్ల వాటి అవసరం రీత్యా ఆ ప్రాంతంలో అంటే మనం ఈ ప్రభుత్వం వైపు నుంచి నీళ్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు వస్తాయి పోతాయి. అలా కాకుండా ఆ నీళ్ళని ఒడిసి పట్టేటటువంటి వ్యవహారం. లేదా ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు ఈ కాలువ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకసారి నీళ్ళు వస్తాయి పోతాయి సముద్రంలోకి. అట్లాంటి నీళ్ళని అకస్మాత్తుగా ఇచ్చినప్పుడు ఒడిసి పట్టుకునే ప్లేసెస్ రైతుల దగ్గర ఉండదు, దాచిపెట్టుకోలేం కదా, ఇంట్లో పంపులో దాచిపెట్టేట్టు. అట్టా దాచిపెట్టడానికి ఉద్దేశించినటువంటిదే ఈ నీటి కుంటలు, పంట నీటి కుంటలు అంటారు. దీంట్లో ఏంటయ్యా అంటే 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు చొప్పున ఒక్కో ఫామ్ పాండ్ నిర్మాణం చేయాలి. దీనికి సాధారణంగా ఇలా చేసుకుంటే ఆ నీళ్ళని పొలంలోకి పడే నీళ్ళన్నిటి కూడా అందులోకి మళ్లించేటట్టు ఓ చక్కటి ఆలోచన. అయితే దీన్ని సాక్షి ఏం రాసుకొచ్చింది, ఇదంతా పేదలు అన్యాయం అయిపోతున్నారట. ఎందుకు పేదలకు ఏం అన్యాయం అవుతారు అంటే ఇదంతా మామూలుగా కూలీలతో పని చేయించాలి, కూలీలతో పని చేయిస్తే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు వస్తాయి, అలా కాకుండా మిషన్లతో పని చేయిస్తున్నారు అంట. వీళ్ళకి సంబంధించిన కార్యాలయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇళ్ళో కార్యాలయాలు ఉట్టి కూలీలతో కట్టించమని చెప్పండి, లేకపోతే వీళ్ళ పొలాల్లో ఉట్టి కూలీలతో చేయించమని చెప్పండి. నిజంగా సాధ్యమవుద్దేమో. ఇవాళ అసలు కూలీలు దొరుకుతున్నారా? బీహార్ వాళ్ళు లేకపోతే ఇప్పుడు మనకు వ్యవసాయం చేయడానికి లేరు, ఛత్తీస్గఢ్ వాళ్ళు లేకపోతే ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో వ్యవసాయానికి మనుషులు లేరు. మనవాళ్ళు కూలీలు పని చేయడం మానేసి చాలా రోజులైంది. లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు, లేదా పట్టణ ప్రాంతాలకు వెళ్ళి వాచ్మెన్లుగా ఎట్లా పనిచేస్తున్నారు. కూలీలు దొరక్క ఏదో పని చేయించుకోవడానికి ఒక చక్కటి మిషనరీ వస్తే దాని మీదన అదేదో తప్పు అయిపోయినట్టు, అన్యాయం అయిపోయినట్టు వార్త రాసుకొచ్చింది. మరి చంద్రబాబుని టార్గెట్ చేయాలంటే కొట్టచ్చు. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు నిజమైన లోపాల మీద. ఎట్లాంటి దాన్ని తీసుకెళ్తే నోటికొచ్చే ముద్దను లాగేసినట్టు అవుతుంది తప్పించి ప్రయోజనం ఉండదు.